ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులు పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతులని కిందకి, నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని కుడి పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతులని కిందకి, రెండు కాళ్ళని ఎడంగా ఉంచండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసుకోండి. ఈ విధంగా నడుము పైన ఉండేటువంటి కండరాలను వదులుగా చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ ప్లాంటార్ ఫ్లెక్షన్లో టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్, మొదటి ప్రాణాయామం. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతులని కిందకి, నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదాన్ని లంబంగా ఉంచండి. రెండు చేతుల్ని నెమ్మదిగా పైకి, శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఇప్పుడు రెండో ప్రాణాయామం పెక్టోరాలిస్ మేజర్. మీ యొక్క గుండె ప్రదేశానికి, మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క మధ్య ప్రదేశానికి, మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క వెనక భాగం రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. వాటిని ఏ సెగ్మెంట్స్ అంటాం? EFG సెగ్మెంట్స్ అని అంటాం. ముందు భాగంలో 3 సెగ్మెంట్స్ ఉంటాయి, వెనక భాగంలో రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఈ ప్రాణాయామం అనేది ఊపిరితిత్తుల వెనక భాగానికి శ్వాసను పీల్చుకోవడానికి ఉపయోగపడేది. ఇది తీసుకునేప్పుడు కింది భాగానికి, ఇది చేసేప్పుడు పై భాగానికి. మీరు గమనించాల్సింది శ్వాస. చక్ 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 చక్. మీరు నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ కాంప్లెక్స్ అంటాం. 500 గుళ్ళు ఉంటాయి అక్కడ, అన్ని రకాల గుళ్ళు ఉంటాయి. అదొక కాంప్లెక్స్ అని అంటాం. అంటే పూర్వకాలంలో మన యొక్క విశాల తత్వం అనేది నేపాల్లో ఉండేటువంటి దర్బార్లని, స్క్వేర్లని విజిట్ చేస్తే తెలిసిపోతుంది. అక్కడ అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి. అది వైష్ణవ టెంపుల్ కావచ్చు, రాముని టెంపుల్ కావచ్చు, బుద్ధుని టెంపుల్ కావచ్చు, శివుని టెంపుల్ కావచ్చు. మన యొక్క భిన్నత్వంలో ఏకత్వానికి అదొక సూచన. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో, సో మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఆ పశుపతినాథ్ టెంపుల్ కాంప్లెక్స్లో మీరు వెళ్తూ ఉంటే, మీకు వీధిలో వెళ్తూ ఉంటే ప్రాతకాలంలో మీకు మొత్తం ఒకే రితంలో శబ్దం వినిపిస్తుంది. ఏంటి, ఆ ఇంట్లో ఏమైనా మగ్గం వేస్తున్నారా, ఆ ఇంట్లో ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. ఉదయం 4 గంటలకి 5 గంటలకి మీరు లోనికి వెళ్ళి చూస్తే అందరూ మాంక్స్ అందరూ ఒకేసారి ఈ విధంగా ఆల్ ఎట్ ఎ టైం అందరూ ఒకేసారి శ్వాసను పీల్చుకుంటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే భస్త్రికా ఫ్యాక్టరీ లాగా ఉంటుంది, బాక్స్ బ్రీదింగ్ ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. అది శిక్షణ. అందుకే ఆ శ్వాస వదిలేటువంటి విధానం చాలా ముఖ్యం. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, ఆ భస్త్రిక కపాలభాతి ఆ శ్వాస పీల్చుకునే విధానం, వదిలేసే విధానం రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఆ ఫోర్స్డ్ ఎగ్జలేషన్ వల్ల మీకు ఊపిరితిత్తులు ఏవైతే ఆ లోపల ఉండేటువంటి 1.2 లీటర్స్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో, ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ని చేంజ్ చేయడానికి మనం ఇది చేస్తున్నాం. ఆ 1.2 లీటర్స్ మనం రిప్లేస్ చేస్తే ప్లస్ 4.8 లీటర్స్, టోటల్ 6 లీటర్స్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది నువ్వు కాన్స్టాంట్గా చేంజ్ చేస్తే
లంగ్స్లో ఊపిరితిత్తుల్లో 6 లీటర్ల వాల్యూమ్ని పూర్తిగా చేంజ్ చేయాలి అని అంటే ఇది మాత్రమే విధానం. అప్పుడు మీ పూట అన్ని సమస్యలకి పరిష్కారం అది. అందుకే ఫోర్స్డ్ ఎగ్జలేషన్ అనేది, అందుకే దాని అంతర్గత ప్రాణ వ్యవస్థ అని అంటాం, ఇంటర్నల్ బ్రీదింగ్ టెక్నిక్ అని అంటాం. అంటే కణజాలం లోపలికి మన ప్రాణవాయువు పోవాలి అని అంటే, రక్తంలో ప్రాణవాయువు నింపాలి అని అంటే నెమ్మదిగా తీసుకునేటువంటి శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా ఎలా వదిలేస్తూ పీల్చుకునేటువంటి శ్వాసలు. ఆ రక్తంలో నింపబడినటువంటి ప్రాణం కణజాలం లోపలికి వెళ్ళాలి అని అంటే అంతర్గత ప్రాణాయామాలని అంటాం. సో ప్రాణాయామాలు 2 రకాలు. సో బహిర్శ్వాస ప్రాణాయామాలు అంటే బహిర్గత శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాణాయామాలు. ఆ తర్వాత కణజాలం లోపలికి వెళ్ళేటువంటి ప్రాణాయామాలు. కణజాలం లోపలికి అంటే రక్తంలో మనం ప్రాణాన్ని నింపాం ఎండ్యూరెన్స్ వల్ల, సృష్టిక్రమం వల్ల. ఆ రక్షణ క్రమంలో ఏం చేయాలి, మనం ఆ యొక్క ప్రాణవాయువుని ఆ రక్తంలో నుండి కణజాలం లోపలికి పంపించాలి. అంటే ఆ రిసెప్టార్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి అని అంటే ఒకటి సెల్ పొటెన్షియల్ ఎలక్ట్రిసిటీ ఉండాలి, 2 ఆస్మాటిక్ గ్రేడియంట్ అని అంటాం. అంటే కణజాలం లోపల తక్కువ ప్రెషర్, కణజాలం బయట ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడే ఇది లోపలికి వెళ్తుంది. ఈ సెల్ పొటెన్షియల్ తేడా అయినప్పుడు కణజాలం లోపల ఉండేది బయటకు వస్తుంది, బయట ఉండేటువంటి మాలిన్యం అంతా లోపలికి వెళ్తుంది. కణజాలం బయట ఉండే వ్యవస్థ అంతా మాలిన్యం కణజాలం లోపలి వ్యవస్థతో పోలిస్తే. అందుకే రక్తంలో ఉండేటువంటి ప్రాణవాయువు, రక్తంలో ఉండేటువంటి పోషక పదార్థాలు, రక్తంలో ఉండేటువంటి ఇన్సులిన్, రక్తంలో ఉండేటువంటి గ్రోత్ ప్రమోటర్ హార్మోన్స్, రక్తంలో ఉండేటువంటి హీలింగ్ హార్మోన్స్, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ఇంటర్లూకాయిన్ 1 కావచ్చు, 5 కావచ్చు, ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ TGF ఫ్యాక్టర్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అంటే ఎలాంటి క్యాన్సర్ కణాలు లేకుండా క్యాన్సర్ కణాలు చంపేటువంటివి ఏవైతే ఉంటాయో ఫ్యాక్టర్స్ అన్నీ ఏవైతే ఉంటాయో, హెపారోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడాను ఎప్పుడు ఈ యొక్క లోపల pH. సో కణజాలం లోపల ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ 7.26 pH. ఆ తర్వాత లోపల దాని యొక్క ఎలక్ట్రిసిటీ -50 millivolts ఉన్నప్పుడు మాత్రమే అవి మొత్తం లాగేసుకుంటుంది. ఈ అంతర్గత శ్వాస వ్యవస్థ అంటే భస్త్రికా కపాలభాతి అగ్నిసార ఏదైతే ఉందో, మొదలు రక్తంలో శ్వాసని ప్రాణాన్ని నింపాలి, ఆక్సిజన్ సాచురేషన్ని అచీవ్ చేయాలి. అది ఫస్ట్ గోల్. వన్స్ యూ అచీవ్ ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ కన్జంప్షన్ని పెంచాలి. అంటే కణజాలం లోపలికి ఈ ఆక్సిజన్తో పాటు ఈ న్యూట్రిషన్, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అన్నింటినీ లోపలికి పంపించాలి. ఆ పంపించడానికి ఈ ప్రాణాయామాలు పనికొస్తాయి. నువ్వు భస్త్రికా కపాలభాతి గొప్ప అనుకుంటే బాక్స్ బ్రీదింగ్ దానికంటే ఒక 100 times చాలా గొప్పది. మీరు నెల రోజుల్లో మీ యొక్క ఆక్సిజన్ సాచురేషన్ పెరుగుతుంది, నెల రోజుల్లో మీ యొక్క కణజాలం యొక్క సైజు పెరుగుతుంది. మీ కణజాలంలో ఉండేటువంటి మైటోకాండ్రియల్ పాపులేషన్. ఒక యోగి తక్కువ తిని రోజంతా 24 గంటలు, ఏ యోగి నెవర్ స్లీప్స్, ఒక యోగి నిద్రపోడు అని అంటాం. ఎందుకని? ఆయన ఎప్పుడు కూడా రాత్రి నిద్ర ఎందుకు అవసరం? మనం రియాక్ట్ అవుతాం, రోజంతా రియాక్ట్ వల్ల రాత్రిపూట బ్రెయిన్ ఫిల్టర్ చేయాలి, ఆ రియాక్షన్స్ అన్నింటినీ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడానికి నిద్ర అవసరం. ఆ నిద్రలో డిప్లీట్ అయినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ సీక్రెట్ కావాలి, రిపేర్ కావడానికి, రీజనరేషన్ కావడానికి. ఆ బ్రెయిన్ సీక్రెట్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ అప్పుడు నిద్రపోతే కానీ, రెస్ట్ విశ్రాంతి తీసుకున్నప్పుడు మాత్రమే సీక్రెట్ అవుతాయి. కానీ ఒక యోగి, స్థితప్రజ్ఞలో ఉండేటువంటి ఒక యోగి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు రియాక్షన్ ఉండదు, అవునా? సో చాలా కామ్గా ఉంటుంది మైండ్. దానివల్ల ఆయనకు నిద్ర అవసరం లేదు. ఎందుకని? ఆయన యొక్క మైండ్ ఎప్పుడు విశ్రాంతి స్థాయి. తథా ద్రష్టు స్వరూపేవస్థాన. ఇంకా యాజ్ఞవల్కుడు కూడా ఏం చెప్తున్నాడు మైత్రేయికి? ద్రష్టు దర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవే. హే మైత్రేయి, నీ యొక్క దృశ్య ప్రపంచాన్ని ఆ దర్శనం ద్వారా ఆ ద్రష్టు అనేటువంటి వ్యక్తి పూర్తిగా విరమింపజేసాడు. కంప్లీట్లీ యువర్ సిస్టమ్ ఈజ్ ఎట్ రెస్ట్.
నీ యొక్క మనసు శరీరంలో ఎక్కడ ఎలాంటి సంస్కారం అనేది లేదు, సంకారం అనేది లేదు, రియాక్షన్ అనేది లేదు. మనసు ప్రశాంతంగా ఉంది, విశ్రాంతిగా ఉంది. యోగి అలా ఉండటం వల్ల ఆయనకి నిద్ర అవసరం లేదు. ఎందుకని న్యూరో ట్రాన్స్మిటర్స్ మైండ్ ఎప్పుడు డెల్టా స్థాయిలోనే ఉంది. మైండ్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ స్థాయిలో ఉన్నాయి. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ స్థాయిలో ఉన్నాయి. అందుకే నిద్ర అవసరం లేదు. మీరు ఎంత టైర్డ్ అయితే మీకు నిద్ర అంత అవసరం. ఎందుకని ఆ విధంగానే మీ సిస్టమ్ రికవరీ కాగలుగుతుంది. అందుకే మీరు ఉదయం నుండి ఎందుకు టైర్డ్ అవుతున్నారు? ఫిజికల్గా, శారీరకంగా మీరు టైర్డ్ అవుతున్నారా? మానసికంగానా? మానసికంగా అలసిపోయేటువంటి అలసటే స్ట్రెస్ అని అంటాం. పొలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసేటువంటి వ్యక్తి చూడండి, అతను రాత్రిపూట కూడా చక్కగా ఇంకా పని చేయాలని అంటాడు. కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు 4 గోడల మధ్య ఏసీ రూమ్లో ఉండేటువంటి వ్యక్తి అలసిపోతాడు. ఎందుకని? అలసట అనేది మనసు యొక్క రియాక్షన్లలో, ఆ భావోద్వేగాల్లో, ఆ ఎమోషన్స్లో మనం తీవ్రంగా అలసిపోతాం. ఎందుకని? పనికిరాని రసాయనాలన్నీ ఉత్పత్తి చేస్తాం. రసోమృతం, రసమే. పనికిరాని రసాయనాలన్నీ ఆ ఉద్వేగంతో లోపల ఉప్పెనలాగా, సునామీలాగా లోపల ప్రవహిస్తూ ఉంటే ఈ శరీరం తట్టుకోక వ్యాధులు వస్తున్నాయి. సో ఈ ప్రాణాయామం అనేది ఆ ప్రాణాన్ని, ఆ లోపల ఉండేటువంటి మైటోకాండ్రియా సంఖ్యని పెంచడానికి, మనసుని శాంతంగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామాలు ఇవి. అంతర్గత ప్రాణాయామాలు, బహిర్గత ప్రాణాయామాలు. బహిరంగ ప్రాణాయామాలు అంటాం, అంతరంగ ప్రాణాయామాలు అంటాం. రక్తంలో ఆక్సిజన్ పెంచేటువంటి ప్రాణాయామాలు, వాటిని ప్రాకృతిక ప్రాణాయామాలని అంటాం. వేదిక భాషలో చెప్పాలంటే వైకృతిక ప్రాణాయామాలని అంటాం. అంటే కణజాలం లోపలికి సప్లై చేసేటువంటి వ్యవస్థ, ప్రాణంతో నింపేటువంటి వ్యవస్థ. 2 ప్రాణాయామాలు వేరు. ఈ యొక్క కణజాలం లోపలికి పంపించేటువంటి ప్రాణాయామాలన్నీ కూడా ఆస్మాటిక్ గ్రేడియంట్ని పెంచుతాయి. అంటే ఈ రిసెప్టార్స్ను ఓపెన్ చేసి బలవంతంగా ఈ న్యూట్రిషన్ని లోపలికి పంపించి తద్వారా అక్కడ మెటబాలిజాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అది ఎప్పుడు చేయాలి? ఆక్సిజన్ సాచురేషన్ అచీవ్ అయిన తర్వాతనే. అంటే బహిరంగ ప్రాణాయామాలు సరిగ్గా సాధన చేసిన తర్వాత. అందుకే కృష్ణమాచార్యుల వారి కనుక ట్రెడిషన్కి వెళితే, మీరు అయ్యంగారు కానీ, పట్టాభి జోయాస్ కానీ, దేశికాచార్య కానీ, మీరు టిబెట్కి వెళ్తే 3-4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీకు కేవలం నెమ్మదిగా పీల్చుకునేటువంటి శ్వాసలతోనే ఈ విధంగా శ్వాసని పీల్చుకుంటూ మొదలు మీతో ఆసనాలు చేపిస్తారు. ఇందులో మీ యొక్క లంగ్స్లో ఉండేటువంటి అన్ని భాగాలకి వెంటిలేషన్, పర్ఫ్యూజన్ అనేది పెరగడం వల్ల, అంటే పైన ఆ వెంటిలేషన్, పర్ఫ్యూజన్ అక్రాస్ ద లంగ్స్ అనేది సమానంగా చేయటం వల్ల, ఆ తర్వాత మీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడం వల్ల ఒక 2-3 సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ ప్రాణాయామాలు మనకిస్తారు. బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. అందుకే తొందరపడి ఏ ప్రాణాయామం చేయకుండా, మీ ఆక్సిజన్ సాచురేషన్ లేకుండా, మీ లంగ్స్ యొక్క కెపాసిటీ లేకుండా ఊబకాయం ఉండేటువంటి వ్యక్తులు పొరపాటును కూడా భస్త్రికా కపాలభాతి చేయకూడదు. కానీ ఈ ప్రాణాయామం చేయొచ్చు. ఎందుకని? ఇక్కడ మీ యొక్క ట్రంక్ అనేది ఉంటుందో, మొండెం అయితే ఉంటుందో కంప్లీట్లీ డిస్టెండెడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ కన్జంప్షన్ని, ఆక్సిజన్ సాచురేషన్ని రెండింటినీ మనం సైమల్టేనియస్గా మనం పెంచుతున్నాం. అందుకని ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి విషయాల పట్ల అవగాహన అవసరం. ముందు మీరు మనం నేర్చుకుందాం. బహిరంగ ప్రాణాయామాలు అంటే ఏమిటి, అంతర్గత ప్రాణాయామాలు అంటే ఏమిటి, భస్త్రిక కపాలభాతి, అగ్నిసార, ఉడ్డియాన, నౌల, నౌలిలో ఉండేటువంటి 12 రకాలు ఏమిటి, లేదా అగ్నిసారలో ఉండేటువంటి 4 రకాలు ఏమిటి, కపాలభాతిలో ఉండేటువంటి 14 రకాలు ఏమిటి, భస్త్రికలో ఉండేటువంటి ఇవన్నీ కూడా అంతర్గత ప్రాణాయామాలు. సో ఆ అన్ని ప్రాణాయామాలతో వచ్చేటువంటి ప్రయోజనం, ఫస్ట్ ఒక యోగా మొదలెట్టినప్పుడు మీకు ఈ బాక్స్ బ్రీదింగ్ వల్ల అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. సో మీరు అలా నేపాల్లో కానీ, టిబెట్లో కానీ ఎర్లీ మార్నింగ్ అలా మీరు వీధిలో వెళ్తూ ఉంటే ఈ శబ్దం వినిపిస్తుంది. ఏం శబ్దం వినిపిస్తుంది? ఒకే ఒక శబ్దం.
శబ్దం వస్తుందా లేదా? మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ శబ్దం వస్తుందా లేదా? మీ శబ్దాన్ని బట్టే మీరు ప్రాణాయామం సరిగ్గా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం. ఆ శబ్దాన్ని బట్టే మీ ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తున్నాయా లేవా అనేటువంటి విషయం. ఆ శబ్దాన్ని బట్టే మీ ఊపిరితిత్తుల శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనేటువంటి విషయం తెలిసిపోతుంది. డాక్టర్ లాగా స్టెథోస్కోప్ పెట్టి ఇక్కడ పెట్టి, అమ్మా శ్వాస పీల్చుకో, అమ్మా ఇక్కడ పెట్టు, స్టెథోస్కోప్ ఇక్కడ పెట్టేసి అమ్మా శ్వాసను పీల్చుకో. ఏం గమనిస్తున్నాడు? మీ లంగ్స్లో ఏమైనా డిపాజిషన్ ఆఫ్ ద లిక్విడ్ ఉందా? మీ లంగ్స్లో నాయిస్ వస్తుందా? మీకు వినపడదు. ఆ స్టెథోస్కోపు లోపల ఎక్కడ కొంచెం డిపాజిట్ ఉన్నా కూడా పసిగడుతుంది. మీ ప్రాణాయామం చేస్తే నేను వింటే చాలు, మీకు వెంటనే నేను చెప్పేస్తాను మీ యొక్క మీరు చేయడానికి అర్హత ఉందా లేదా అనేటువంటి విషయం. యోగా అనేది ద్రష్ట, అబ్జర్వర్. ఒక యోగ దృష్టిలో నుంచి మీరు ఎప్పుడు తప్పించుకోలేరు. ఒక యోగి మిమ్మల్ని చూసేయడం అని అంటే మీలో ఉన్న సమస్యలన్నీ తెలిసిపోతాయి. డయాగ్నోస్టిక్స్ అవసరంలా, అబ్జర్వేషన్. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ 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 సో చూడగానే తెలిసిపోతుంది. నీ శ్వాసను బట్టి తెలిసిపోతుంది. నీ యొక్క ఆసనాన్ని బట్టి, నువ్వు చేసేటువంటి విధానాన్ని బట్టి, నీ చెయ్యి మూవ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి నువ్వు యోగా చేసేవాళ్ళే తెలిసిపోతుంది. నువ్వు యోగా కరెక్ట్గా చేసేవాళ్ళే తెలిసిపోతుంది. నువ్వు యోగా ఎక్కడ నేర్చుకున్నావో కూడా తెలిసిపోతుంది. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక మెతుకు చాలు, అవునా? ఒక యోగి ముందు, అవునా? సో నేను శిక్షణ పొందినటువంటి టీచర్లు, ఒకరిని మించినటువంటి ఒకరు నిష్ణాతులు, వాళ్ళని కనుక మీరు గమనించిన స్వామి రమ లాంటి వాడిని గమనిస్తే, స్వామి రమ తర్వాత సత్యానంద సరస్వతిని గమనిస్తే, ఆ తర్వాత అయ్యంగారి గారిని గమనిస్తే, ఆ తర్వాత పట్టాభిజాతి గారిని గమనిస్తే, ఆ తర్వాత దేశికాచార్యని గమనిస్తే, వీళ్ళందరికంటే కృష్ణమాచార్యని గమనిస్తే, ఆ కృష్ణమాచార్యుల వారిని గమనిస్తే మీకు వెంటనే తెలిసిపోతుంది. అంతా గురువుల దగ్గర, ఒక సర్జన్ దగ్గర ట్రైనింగ్ పొందితేనే వైద్యుడికి ఆపరేషన్లో ఉండేటువంటి మెలకువలు తెలుస్తాయి. అందుకే గురువుని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహించమని చెప్పారు, అవునా? సో ఆ గురువు స్కిల్ ఉందా లేదా? అతను ఐఐటి, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్లో ట్రైనింగ్ పొందాడా లేదా? పూర్వాశ్రమాల్లో ట్రైనింగ్ పొందాడా లేదా? ఆపి గురుకాలైన వచ్చేదా అనేటువంటి విషయం ఎందుకయ్యానంటే, నీ గురువు నిన్ను గమనించగానే చెప్పగలగాలి నీలో ఉండేటువంటి లోపం ఏంటి. అప్పుడే కదా అతను సరి చేయగలిగేది, నిన్ను సరి అయిన మార్గంలో పెట్టేది. శ్వాస గురించి చెప్తున్నాను. చాలామంది నేను చూస్తాను, అన్నీ బండలే, అన్నీ తప్పులే, అవునా? ఇంకా అదేదో మురిప చేసేననేటువంటి భ్రమలో ఉన్నావు తప్పితే దానివల్ల ఒరిగేదేమీ లేదు, ఏ వ్యాధి పోదు. సో ఈ యొక్క బాక్స్ బ్రీదింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. నేను ఇలా అన్నప్పుడు నా చేతులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా జంప్ చేస్తున్నాను, నా పాదాలు ఎలా లేస్తున్నాయి, పాదాలు ఎలా పెడుతున్నాయి, నా చేతులు ఎలా కొట్టుకుంటున్నాయి, నా చేతులు ఎలా ముందుకు వెళ్తున్నాయి, నా చేతులు ఎలా లాగుతున్నాను గమనించడానికి చాలా చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఒక విద్యార్థి టీచర్ని మీరు ఆ యూట్యూబ్లో అదే పనిగా చూస్తూ ఉండాలి, ప్రతి ఒక్క భాగాన్ని చూస్తూ ఉండాలి. సో ఆ గమనించడం ద్వారా మీకు అందులో ఉండేటువంటి యుక్తి తెలుస్తుంది. ప్రతి చిన్న విషయం చాలా ముఖ్యమైన. ఇప్పుడు మూడో ప్రాణాయామం. సో మొదలు ఈ ప్రాణాయామం చేసాం, ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసాం, ఇప్పుడు ఈ ప్రాణాయామం అంటే క్లావిక్యులర్, ఇంటర్కాస్టల్ మజిల్స్, ఎక్స్ట్రెన్సిక్ ఇంట్రెన్సిక్ మజిల్స్, డయాఫ్రమెటిక్ మజిల్స్. మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు ఉరపంజరం మూమెంట్కి ఆపోజిట్గా ఊపిరితిత్తుల మూమెంట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకే మోషన్లో ఉండవు. అదే గొప్పతనం. అందుకే భస్త్రికా ప్రాణాయామం, అనుసార భస్త్రిక ప్రాణాయామం, అనుక్రమ భస్త్రిక ప్రాణాయామం చేసినప్పుడు రిబ్ కేజీని, మీ ఉరపంజరాన్ని పైకి లేపి కిందికి దింపుతూ ఉంటాం. ఈ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో అది ఆటోమేటిక్. ఎందుకు లేస్తున్నాం? మీ ఉరపంజరం కూడా లేస్తుంది, ఉరపంజరం పైకి లేస్తుంది, మీ లంగ్స్ కిందికి నెట్టబడుతున్నాయి. అప్పుడు
ఆ లంగ్స్ని, ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఆవరించబడినటువంటి లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడే చాలా ముఖ్యం. ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఆ ద్రావణం ఏదైతే ఉంటుందో, ఆ ద్రావణం అనేది ఫాస్ఫోలిపిడ్స్తో తయారు చేయబడినటువంటి ద్రావణం. ఆ ద్రావణం వల్లనే నెగిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ అని అంటాం. అంటే శ్వాసని వాక్యూమ్ ద్వారా పీల్చుకోగలుగుతున్నాం. ఆ పీల్చుకోవడానికి వాక్యూమ్ పంప్ పనిచేస్తుంది. లంగ్స్ చుట్టూ ఉండేటువంటి ఆ ద్రావణం నెగిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ని క్రియేట్ చేస్తుంది. ఆ నెగిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ సరిగ్గా ఉంటే నువ్వు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుంటావు. ఆ కోఎఫిషియంట్ సరిగ్గా లేదు, ఆ లిక్విడ్ యొక్క కోఎఫిషియంట్ సరిగ్గా లేదు, నువ్వు గాలిని పీల్చుకోలేవు. అప్పుడు జబ్బులు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు? నీ యొక్క లంగ్స్ని లుబ్రికేట్ చేయడం కోసం, ఆ ద్రావణాన్ని సర్క్యులేషన్లో ఉంచడం కోసం, ఆ ద్రావణాన్ని ప్యూరిఫై చేయటం కోసం, నీ యొక్క ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి చిన్న చిన్న గాలి సంచులు అయితే ఉన్నాయో, ఆల్వియోలు అయితే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ లిక్విడ్తో ఉంటాయి. ఆ లిక్విడ్ని ఏం చేయాలి మనం? సో ఆ లిక్విడ్ని సర్క్యులేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది బ్లడ్లో నుంచి ఎక్స్చేంజ్ ఈజీగా అవుతుంది. ఇది చాలా ముఖ్యం. అందుకే ప్రాణాయామం అంటే రెస్పిరేటరీ సిస్టమ్, మీ శ్వాస వ్యవస్థమైన బహిరంగ శ్వాస వ్యవస్థ ఏమిటి, అంతర్గత శ్వాస వ్యవస్థ ఏమిటి, ఎక్స్టర్నల్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏమిటి, ఇంటర్నల్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏమిటి, ఒక డాక్టర్కి తెలుసు. డాక్టర్ కూడా ఎప్పుడో ఫస్ట్ ఇయర్ చదువుకున్నాడు అనాటమీ. ఒక పల్మనాలజిస్ట్ అంటే అఫ్కోర్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు అదే చదవాలి. ఒక యోగి ఉదయం నుండి సాయంత్రం వరకు శ్వాస వ్యవస్థ గురించే, మొత్తం అన్ని కోశాల్లో మనం పనిచేస్తే ప్రాణాయామమే, మొత్తం స్పిరిచువాలిటీ అంతా ప్రాణాయామమే. జీరో కన్జంప్షన్ ఆఫ్ ఆక్సిజన్. అవగాహన లేకుండా ఊరికే రాదు కదా, ఎంత అవగాహన ఉండాలి ప్రాణాయామం పట్ల. అందుకే కృష్ణమాచార్యుల వారు కానీ అయ్యంగారు కానీ తొందరపడి ప్రాణాయామాలు నేర్పించరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే యోగా పట్ల సరి అయినటువంటి అవగాహన లేదో వాళ్ళు మాత్రమే ఆసనాలు నేర్పించకుండా ప్రాణాయామాలు నేర్పిస్తారు. బహిరంగ శ్వాస వ్యవస్థని పుష్టిగా చేయకుండా ప్రాణాయామాలు నేర్పించకూడదు. దానివల్ల జరిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ. మీరు ఏ పుస్తకం చదవండి, ప్రతి గరుడ సంహిత చదవండి, గరుడ సంహితలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణాయామానికి విధిగా రాసి ఉంటుంది. అత్యంత గోపస్త్రీ దేవానాం దుర్లభమతో అది దేవతలకు కూడా దొరకనటువంటి అతి రహస్యంగా గోప్యంగా ఉంచబడినటువంటి రహస్యం అని చెబుతుంది. ప్రతి శ్లోకానికి చెబుతుంది. ఎందుకని రహస్యమయ్యా? ఎందుకంటే అది టెక్నాలజీ, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఆటం బాంబు ఉంది, అలాంటివి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. దాన్ని నువ్వు దాంతో బాంబుతో ఆడుకున్నావు అనుకో, అవును ఆర్డిఎక్స్ నేల్లో పాతి ఉంది, దాని మీద అడుగు పెట్టావు, నువ్వు అడుగు తీయలేవు. అడుగు తీస్తే అవుట్. సినిమాలో చూసుకోలేదా? ప్రాణాయామం కూడా అలాంటిదే. సరి అయినటువంటి అవగాహన లేకపోతే మీరు అనుకుంటున్నారు ప్రాణాయామం చేసి వీళ్ళ ఇంకా ఎక్కువ శబ్దం. మీకు నా మైక్రోఫోన్ తీసి నా ముక్కు దగ్గర పెట్టి ఇలా అంటే ఎంత శబ్దం వస్తుందో మీకు అర్థమవుతుంది. అలాంటిది మీరు అంత స్థూలమైనటువంటి శబ్దం చేసే ప్రాణాయామాలు చాలామంది చేస్తారు. దానివల్ల విచ్ఛిన్నం అవుతుంది. దానివల్ల నాయిస్ విల్ డిస్ట్రక్ట్, సైలెన్స్ విల్ కన్స్ట్రక్ట్. సో బహిరంగ శబ్దం అనేది ఏది డిస్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది. మౌనం అనేది కన్స్ట్రక్ట్ చేస్తే నాయిస్ అనేది బ్రేక్ చేస్తుంది. అందుకే ప్రాణాయామంలో ఏ లెవెల్లో ప్రాణాయామం చేయాలి, ఏ లెవెల్లో శబ్దం రావాలి, ఏ లెవెల్లో శబ్దం రాకూడదు. అందుకే మనం ప్రాణాయామాలు నేర్చుకోవడానికి టైం ఉంది, కానీ ఇప్పుడు మనం చేసేది కూడా ప్రాణాయామమే. సో ఇది బహిరంగ శ్వాస వ్యవస్థ ఉంది, ఇందులో అంతరంగ శ్వాస వ్యవస్థ ఉంది. ఎందుకు ప్రతిసారి ఇలా చేయగానే మళ్ళీ మనం ఇలా చేస్తున్నాం? మన యొక్క బ్లడ్లో మళ్ళీ ఆక్సిజన్ని మళ్ళీ నింపుతున్నాం, వెంటిలేషన్ని నింపుతున్నాం, బ్లడ్ సర్క్యులేషన్ని మళ్ళీ అన్ని కణాలకి పంపిస్తున్నాం. సో మళ్ళీ మనం బ్లడ్లో మళ్ళీ నింపగానే ఆక్సిజన్ మళ్ళీ ఏం చేస్తున్నాం? కణజాలం లోపలికి పంపిస్తున్నాం. ఈ విషయాలన్నీ నేను చెప్పకపోయినా కూడా మీకు అర్థం కావాలి.
అర్థం కాలేదు, సో నన్ను చూసి బ్లైండ్గా చేయాలి సాధన. అంతేగాని ఇది ఎందుకులే సార్ అలా, నేను ఇలా చేస్తాను, నేను ఎందుకు చేయాలి, నేను ఇలా చేయను, నేను ఇలా కంటిన్యూస్గా చేస్తాను. చేసే స్థాయి వచ్చినప్పుడు చేయొచ్చు. ఆక్సిజన్ సాచురేషన్ వచ్చేసింది, నువ్వు కంటిన్యూస్గా చేయొచ్చు. ఎందుకంటే నీకు ఎండ్యూరెన్స్ లెవెల్ వచ్చింది. అంటే క్రియాటిన్, ఫాస్ఫేట్, గ్లైకోజన్, ఆ తర్వాత కంటిన్యూస్గా ఆక్సిజన్ని కణజాలంలోకి తీసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ నీకు వచ్చినప్పుడు అలా చేయొచ్చు. కానీ ప్రస్తుతం మనకు ఆ కెపాసిటీ రాలేదు కదా. థర్డ్ లెవెల్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ యాక్టివేషన్ కానీ ఏరోబిక్ గ్లైకాలసిస్ లెవెల్కి ఇంకా మన సిస్టమ్ ప్రిపేర్ కాలేదు. ఓన్లీ ఫస్ట్ 2 లెవెల్స్లో వర్క్ చేస్తున్నాం, ఆ తర్వాత 4th లెవెల్లో వర్క్ చేస్తున్నాం. అంటే కణజాలం రిలాక్స్ అయినప్పుడు ప్రాణవాయువు అనేది లోపలికి వెళ్తుంది. దాన్ని ఏరోబిక్ గ్లైకాలసిస్ అని అంటాం. ఎండ్యూరెన్స్ ఏరోబిక్ గ్లైకాలసిస్ అని అనాం. అది మామూలు ఏరోబిక్ గ్లైకాలసిస్ అంటాం. ఆల్కలైజింగ్ ఏరోబిక్ గ్లైకాలసిస్ అంటాం. ఆల్కైల్ ఫాస్ఫోరిలేషన్ అని అంటాం. దాని యొక్క టెక్నికల్ నేమ్. ఎండ్యూరెన్స్లో యాక్టివేట్ అయ్యేటువంటి ఏరోబిక్ గ్లైకాలసిస్ వేరు, సో ఆల్కలైజింగ్ ఫాస్ఫోరిలేషన్ వేరు. సో మీరు ఫిజియాలజీ కనుక చదివినట్లయితే శక్తి ఉత్పత్తి చేసేటువంటి విధానం, ఆక్సిజన్ ఏది కణజాలం లోపల, ఇవన్నీ పాత్వేస్ కూడా డిఫరెంట్ పాత్వే, 11 రకాల పాత్వేస్ ఉంటాయి. అవన్నీ మన యోగాలో చాలా అవసరం. ప్రాణాయామం కానీ, ఆసనం కానీ, ఈ క్రమాలన్నీ కూడా దాని ఆధారితంగానే మన పూర్వీకులు ఇచ్చారు. ఏంటి కుమార్ గారు మీరు థియరీ ఎక్కువగా చెప్తారు, ప్రాక్టీస్ తక్కువ చేపిస్తారని ఒక కంప్లైంట్. మా సొంత మేనమామ గారే యోగా టీచరు. ఎక్కడ అంటే ఒక కాలనీలో చెప్తారు. ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడైనా కలిస్తే, ఒక కుమార్ బాగానే ఉందయ్యా, కానీ నువ్వు కొంచెం ఎక్కువ చేపిస్తే బాగుంటుంది కదా, ఎందుకు చెప్తావు? మా మేనమామ గారికి ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చింది, హర్నియా ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చింది హర్నియా ప్రాబ్లం? ఆయన యోగా టీచర్ కదా, ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం? అవగాహన లేకపోవడం వల్ల.